దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవునికి కావలసింది మన ఆస్తులు, అంతస్తులు లేకపోతే ఏదేదో కాదు, కానీ దేవునికి కావాల్సింది మన హృదయము ఆయనకి కావాలి. నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించటమే ఆయనకి కావాలి. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానిందాము. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనుడు కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. ఎప్పుడైతే ఏదైనా తోటలో నుండి వారు గెంటివేయబడ్డారో, కొంతకాలానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆదాము అవ్వను కూడినప్పుడు, ఇదిగో నేను దేవుని యొక్క దయ వలన ఒక బిడ్డను పొందుకున్నాను అని చెప్పేసి అతనికి కయ్యనని పేరు పెట్టింది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. అంటే భూమి మీద మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనుషులు అవ్వ, ఆదాము, తర్వాత వారికి తోడుగా కయ్యను వచ్చాడు. కయ్యను తరువాత హేబేలు. ఈ నలుగురే ఉన్నారు. దేవుడు తన బిడ్డలకి ఏదైతే గనక వాగ్దానం చేసి ఉన్నాడో, ఒకవేళ మనం పాపంలో పడిపోయినా, దేవుని మర్చిపోయినా సరే, దేవుడు ఏదైతే గనక వాగ్దానం చేశాడో, అవ్వ ఆదాములకి దేవుడు ఏ వాగ్దానం చేశాడు? ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఆయన ఫలించమన్నాడు, ఆయన ఆశీర్వదించాడు. తన బిడ్డలు తప్పు చేసినా దాన్ని మరలా వెనక్కి తీసుకోలేదు. అయితే ఎప్పుడైతే కయ్యేను, హేబేలు ఆదాము అవ్వలకి జన్మించున్నారో, హేబేలు గొర్రెల కాపరి. హేబేలు గొర్రెలు కాచుకుంటున్నాడు, కయ్యేను భూమిని సేద్యపరిచేవాడు. నిజంగా చెప్పాలంటే భూమి అంతటి మీద వీరు నలుగురే ఉన్నారు. ఈ నలుగురిలో ఇదిగో ఆదాము కుమారులైనటువంటి కయ్యేను, హేబేలు వీరేం చేస్తున్నారు? కయ్యేనేమో భూమిని సేద్యపరుస్తున్నాడు, హేబేలు గొర్రెల్ని, మందల్ని కాస్తున్నాడు. కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ ఈ దినాన మన యొక్క వాక్య సందేశం ఏమిటంటే, మన యొక్క అంశం ఏమిటంటే, కయ్యేను యొక్క అర్పణ ఎందుకు తృణీకరింపబడింది? హేబేలు యొక్క అర్పణ ఎందుకు అంగీకరింపబడింది? కయ్యేను అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు. కయ్యేను అర్పణని దేవుడు తృణీకరించాడు. మరి హేబేలు యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? కయ్యేను యొక్క అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భూమి మీద చూసుకున్నట్లయితే మనుషులు 2 రకాలుగా ఉన్నారు కదండి. మంచివారు, చెడ్డవారు, నీతిమంతులు, అనీతిమంతులు, భక్తిపరులు, భక్తిహీనులు. అందుకే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. మనం అంటే కయ్యేను వంటి వారు ఉండరాదంట. ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చదువుతుంటే, కయ్యేను కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాను. కయ్యేను అర్పణలో చూసుకున్నట్లయితే కొంత తేడా కనబడుతుంది, హేబేలు అర్పణలో తేడాగా ఉన్నది. అందుకే దేవుడు
ఎందుకు కయ్యనిది తృణీకరించాడు, హేబేలుది ఎందుకు అంగీకరించాడంటే, మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపాను. అంటే మనం కూడా అనుకోవచ్చు, పాప జీవితాన్ని జీవిస్తూ కొంతమంది, ఇదిగో నేను మంచి కార్యాలు చేస్తున్నాను, ఒకరికి సాయం చేశాను, కొంతమందికి భోజనాలు పెట్టాను, ఇదిగో ఇబ్బందులు ఉన్న వారికి నేను కొన్ని మేలులు చేశాను అని అనుకుంటారండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, మన స్వనీతి మనల్ని రక్షించదు నరకంలో నుండి. మన యొక్క బలము, మన యొక్క నీతి క్రియలు, మానవుని యొక్క నీతి దేవుని ఎదుట మురికి కొట్టే వాళ్ళే ఉంది. చాలామంది ఏమనుకుంటారండి, నేను నా నడవడిక సరిగ్గా లేకపోయినండి, నేను చేసేటువంటి కొన్ని పనులు ఉన్నాయి, మంచి పనులు, అవే నన్ను రక్షిస్తున్నాయి అని అనుకుంటున్నామ్మా. కాదు, దేవుని యొక్క కృప, మన నీతి క్రియలు కాదు. మన నీతి క్రియల వలన మన హృదయం సరిగ్గా లేకుండా పాపం చేస్తూ ఏదో నీతి క్రియలు చేస్తున్నాంలే, కొన్ని మంచి కార్యాలు చేస్తున్నాం, అయ్యో ఈ మానాదే ఈమె నేను రక్షించాను, లేకపోతే ఇదిగో ఆకలి ఉన్నవాడికి ఆహారం పెట్టేశానులే, ఏదో కొంత డబ్బులు ఇచ్చేసాను, లేకపోతే దేవుడికే నేను అర్పణలు అర్పించేసానులే అని అనుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరా, నీ హృదయం సరిగ్గా లేకుండా నువ్వు అర్పణలు అర్పించినా సరే దేవుడు అంగీకరించడు. అందుకే ఆయన అన్నాడు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడు అతనిని ఎందుకు చంపాడు? కయ్యేను యొక్క క్రియలు సరిగ్గా లేవు, కయ్యేను యొక్క ఆలోచనలు సరిగ్గా లేవు, కయ్యేను యొక్క ప్రవర్తన సరిగ్గా లేదు, కయ్యేను యొక్క నడవడిక సరిగ్గా లేదు, కయ్యేను యొక్క జీవితమే దేవునికి ఇష్టంగా లేదు. మరి ఈ దినాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా, లేకపోతే ఏదో అర్పించేస్తున్నాంలే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి కానుకలు ఇచ్చేస్తున్నాము, ఎవరికి ఏదో సాయం చేస్తున్నాంలే అని అనుకుంటే సరిపోతుందా? అలాగే కయ్యను కూడా అర్పించేశాడు దేవునికి, కానీ అతని యొక్క హృదయము సరిగ్గా లేదు. ఈ దినాన మన హృదయం సరిగ్గా ఉందా? ఎందుకంటే అందరి హృదయములు ఎరిగినటువంటి వాడు ఆయనే, అందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు ఆయన. కయ్యేని యొక్క హృదయాన్ని కూడా ఎరిగి ఉన్నాడు కనుక అతని యొక్క అర్పణల్ని దేవుడు తృణీకరించాడు. అదిగో తన క్రియలు చెడ్డవియు అంటే మనం అంటా వచ్చే వీడే పని చేసినా ఒక్క మంచి పని చేయడు, అన్ని చెడ్డ పనులు అంటారు. వాడు మాట్లాడినా చెడ్డే మాట్లాడతాడు, వాడు పని చేసినా చెడ్డ క్రియలే చేస్తాడు, వాడు ఎక్కడికి వెళ్ళినా చెడ్డ పనిలే. మరి అలాంటి వాళ్ళని దేవుడు అర్పణలు అర్పించినప్పుడు దేవుడు అంగీకరిస్తాడండి. తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండేను కనుకనే కదా. నీతి కార్యాలు చేసేసినంత మాత్రాన దేవుడు అంగీకరించాడు. మన హృదయం కనుక దేవునికి ఇష్టమైనదిగా ఉంటే అప్పుడు పాపము చేయకుండా నిస్వార్థంగా నిర్మలమైన మనసు కలిగి అప్పుడు ఈ హృదయం మంచి హృదయంతో పాటు మనం చేసినట్టు క్రియలు బట్టి నీతి క్రియలు, లేకపోతే ఇదిగో వాడు అతను ఎందుకు చెప్పాడంటే తన క్రియలు చెడ్డవే. అయ్యో నేను మంచి పనులే చేస్తున్నానండి, ఎదుటివారికి చాలా సాయం చేస్తున్నాను, నేను ఆపదలు ఉన్నారంటే చాలు నేను అలాగా వెళ్ళిపోతున్నాను, కానీ నీ హృదయం సరిగ్గా లేదు, పాపం చేస్తున్నావు, దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడండి. ఇదిగో తన క్రియలు చెడ్డవియు, అతను చేసే ప్రతి ఒక్క పని కూడా చెడ్డదే, తన హృదయమే చెడ్డది కనుక దేవుడు గ్రహించాడు కనుక. అందుకే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సారేపతి విధవరాలు ఇంటికి కూడా యెరూషలేములో అనేక మంది విధవరాలు ఉన్నారు కదండి, సీదోను పట్టణంలో కూడా. కానీ దేవుడు ఆ యొక్క సారేపతి విధవరాల దగ్గరికి ఎందుకు పంపించాడు? దేవుడు ఆమె యొక్క హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. ఇదిగో ఏలియా, నీవు సారేపతి అనే గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను ఏర్పాటు చేశాను నీకు అంటాడు. ఆయన ఎందుకు ఒక్క తిరుగు మాట మాట్లాడలేదు, విధవరాల దగ్గర కానీ అడగలేదు. ఎందుకు పంపించాడంటే ఆమెకి పెట్టే గుణం ఉంది, ఇచ్చే గుణం ఉంది, తన కొన్నా లేకపోయినా పెట్టేటువంటి గుణం ఉంది. అందుకు దేవుడు ఏలియా గారిని అక్కడికి పంపించాడు.
ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది. మన హృదయము గనక సరిగ్గా లేకపోయి ఎన్ని మంచి క్రియలు చేసినా అవి వృధా అయిపోతాయండి. మన హృదయం సరిగ్గా ఉండి అప్పుడు మన క్రియలన్నీ కూడా మంచివైతే, కయ్యను క్రియలన్నీ చెడ్డవి, కానీ హేబేలు యొక్క క్రియలు మంచివి. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హేబేలు కూడా కయ్యను ఏం చేశాడు, తన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చేసాడు. ఏదో కొంత తీసుకొచ్చి పెట్టేశాడు. కానీ హేబేలు అర్పణ చూడండి ఏం చేశాడు, మందలో తొలిచూలు పుట్టింది బలంగా ఉంటాయి. తొలిచూలు పుట్టింది వాటిలో క్రొవ్విన వాటిని చూడండి పరిశుద్ధాత్మను ఏ విధంగా రాయించాడు. హేబేలు యొక్క క్రియలు నీతిగా ఉన్నాయి. తొలిచూలు పిల్లలు తీసుకొచ్చాడు, అదిగో వాటిలో మళ్ళా క్రొవ్విన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. మనం అట్టి రీతిగా దేవునికి శ్రేష్టమైనవి హృదయపూర్వకంగా మనం అర్పిస్తున్నామా? మనం అనుకోవచ్చు, నేను పాటలు పాడేస్తున్నాను, వాక్యం చెప్పేస్తున్నాను, ఏదో పెద్ద సేవ చేస్తున్నాను అని అనుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది మన క్రియలు, ఇదిగో మన హృదయం కనుక సరిగ్గా లేకపోతే. అందుకే సామెతల గ్రంథము 15:8 చూస్తే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. నువ్వు దేవుని యందు భయము భక్తి లేకుండా నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఏదో నేను సాయం చేశాను, లేకపోతే కానుకలు ఇచ్చేసాను, ఏదో ప్రోగ్రాం జరుగుతుంటే నేను ఇచ్చేసాను, బయట వారు కూడా అలాగే చేస్తారు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. వేషధారి వల్ల కాదు, నామమాత్ర క్రైస్తవులా కాదు, భక్తిహీనులు అర్పించే అర్పణలో బలులు యెహోవాకు హేయము. ఇదిగో కయ్యను భక్తిహీనుడు, అందుకే అతని యొక్క అర్పణలో తృణీకరింపబడ్డాయి. దేవుని యొక్క వాక్యం వస్తుంది యోధా పత్రికలోనే 11వ వచనం, ఎందుకంటే 1వ అధ్యాయం ఉంది కాబట్టి, అయ్యో వారికి శ్రమ, ఎవరికి? చెడ్డ క్రియలు చేసేవారికి, వారి హృదయం సరిగ్గా లేనటువంటి వారికి, దుష్టుల యొక్క సంబంధం కలిగినటువంటి వారికి ఏంటంట? శ్రమ. ఈ కయ్యను దుష్టుని సంబంధి, అతని క్రియలు సరిగ్గా లేవు, అతని యొక్క హృదయము సరిగ్గా లేదు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, అటువంటి వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచేది. నీవు కూడా ఈ దినాన కయ్యను మార్గంలో నడుస్తున్నావా? చెడ్డ క్రియలు చేస్తూ నీ హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా, నీ హృదయంలో దేవుణ్ణి భద్రపరచుకోకుండా, భక్తి కలిగి భయం కలిగి జీవించకుండా నువ్వు ఉండినట్లయితే నీవు దుష్టుని సంబంధివి. నీవు కూడా కయ్యను నడిచినటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్న వాడిగా ఉండిపోతావు. అలా నడిస్తే శ్రమ అంటున్నాడు. ఆ శ్రమ నుండి మనం తప్పించుకోవాలంటే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి, బలులు అర్పించాలి. యెషయా గ్రంథంలోనే 1వ అధ్యాయం 13వ చూస్తే, మన నైవేద్యము, మీ నైవేద్యము వ్యర్థము. ఎందుకు? నువ్వు మంచి హృదయంతోటి అర్పించట్లేదు. చెడ్డ హృదయం కలిగి ఏదో దేవుడికి ఇచ్చేస్తున్నావు అనుకుంటున్నావు, నాకు మంచి జరిగిపోతుందిలే, ఆస్వాదించేస్తాడు, చేసేవన్నీ చెడ్డ పనులే, కానీ నైవేద్యం ఇచ్చేస్తుంటే అవి వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దుపార్పణము, దానిని కను తేకుడి. అటువంటి నాకు తేవద్దు. మీరు అర్పించేటువంటి అర్పణలో హేయములు అంటున్నాడు దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీతిమంతుడి యొక్క అర్పణలైనా స్వీకరిస్తాడు. ఎందుకు? మంచి హృదయం కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి పాపాన్ని అసహించుకొని వారు ఎల్లప్పుడూ కూడా నీతి క్రియలు చేస్తూనే ఉంటారు. అందులో మొట్టమొదటి వాడు హేబేలు. కీర్తన గ్రంథంలో కూడా 11:7 చూస్తే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆయన నీతిమంతుడు కదండి, ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులు కానీ పవిత్రులుగానే ఉండాలనుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడు, నీతిమంతుల్నే ప్రేమిస్తాడు. కయ్యనిలో ఏ నీతి లేదు, స్వనీతి మీద ఆధారపడ్డాడు. నా భక్తి, నా శక్తి, నేను ఇచ్చేస్తున్నాను అనుకున్నాడు. కానీ ఇదిగో దేవుని యొక్క కృప, ప్రభువా ఇదిగో నా భక్తి కాదయ్యా, అయ్యో నేను చెడ్డ పనులు చేస్తున్నానయ్యా, పాపంలో పడిపోతున్నానయ్యా,
నువ్వు నేను ఏమి ఇచ్చినా సరే నువ్వు అంగీకరించావు కదా. మొట్టమొదటి నీకు కావాల్సింది హృదయం కదా. నేను ఎవరికో సాయం చేశానని, లేకపోతే సంఘంలో ఏదో కానుకలు ఇచ్చేసానని, ఇదే మన స్వనీతి అనుకుంటాం. మనం నేను ఏదో మంచి పనులు చేశాను కొన్ని అని చేయవలసిన వెనకాల నుండి చెడ్డ పనులు చెడ్డ క్రియలు చేస్తూ ఉంటాం. అది మనల్ని రక్షించదని దేవుని యొక్క వాక్యం వస్తుంది. నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు నీతిమంతులనే ప్రేమిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి కావాల్సిన మంచి ప్రవర్తన, నువ్వు ఇచ్చేటువంటి అర్పణలు కాదు, నువ్వు ఇచ్చేటువంటి కానుకలు కాదు, నీకున్నది ఎంతైనా సరే, ఇచ్చేది కొద్దైనా సరే మంచి హృదయంతో కనుక నువ్వు అర్పించినట్లయితే, ఇదిగో హేబేలు అర్పణలో జీవమున్నది, కయ్యను అర్పణలో జీవము లేదు. నిజంగా ఒకవేళ వారు ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఇదిగో సహోదరుడా, నీ మందలో కూడా నాకు కూడా తొలిచూలు పిల్లలు నాకు కూడా ఇవి, క్రొవ్వినివి ఇవి, ఇదిగో నేను పండించినటువంటి, నేను సేద్యపరిచినటువంటి ఈ యొక్క వాటిని నువ్వు తీసుకో, నేను భూమి మీద సేద్యపరిచినటువంటి వాటిని వీటిని నువ్వు తీసుకో అని ఒకవేళ మార్చుకుని ఉంటే కనుక వేరే రకంగా ఉండునేమో. కానీ కయ్యను ఆ పంట పొలంలోయే తీసుకొచ్చేసి ఇచ్చేసాడు, కానీ అతని హృదయము సరిగ్గా లేదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో మన స్వనీతి, మన నీతి క్రియల ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని అయితే చేరలేం, కానీ మన హృదయం మనం భద్రపరుచుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మంచి హృదయం కలిగి, ఆ మంచి హృదయంతో కలిగి, భయభక్తులు కలిగి నువ్వు నీతిగా ఉంటే దేవుడు కూడా నీతిమంతులనే ప్రేమిస్తాడు. నీ క్రియలప్పుడు నీతి క్రియలు ఉంటాయి, నీతి క్రియలు చేసినప్పుడు దేవుడు నువ్వేం అర్పించినా తీసుకుంటాడు. అంతేగాని మన క్రియలు చెడ్డవి, లేకపోతే మన హృదయం చెడ్డగా ఉండి నువ్వు ఏదో సాయం చేశాను అది ఇది అనుకుంటే దేవుడు అంగీకరించడం. కనుక మనం పరీక్షించుకుందాం. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. అటువంటి అర్పణలో హృదయపూర్వకంగా అర్పించేవారుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా కయ్యని యొక్క అర్పణను ప్రభా తృణీకరించున్నాం. ఇదిగో దేవా, ఎందుకనంటే కయ్యని యొక్క క్రియలు చెడ్డవి, వాడు దుష్టుని యొక్క సంబంధి. కయ్యను భక్తిహీనుడు, కయ్యను ప్రభా స్వనీతి మీద ఆధారపడ్డాడు. హేబేలు యొక్క క్రియలు ఇదిగో దేవా నీతి క్రియలు నీ మీద ఆధారపడ్డాడు. తొలిచూలు వాటిలో క్రొవ్విన వాటిని ప్రభా నీకు హృదయపూర్వకంగా అర్పించున్నాడు. అటువంటి మనసును మాకు కూడా అనుగ్రహించమని, కయ్యను నడిచిన మార్గంలో మేము నడవకుండా హేబేలు మార్గంలో మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.